టీ న్యూస్ వరుస కథనాలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గింది రేవంత్ సర్కార్. గత 2 రోజులుగా భూ నిర్వాసితుల గోడును టీ న్యూస్ వినిపించింది. ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కండ్లకు కట్టినట్లు వివరించింది. దీంతో గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై ప్రజా వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. మూసి ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన గాంధీ విగ్రహం కోసం భూసేకరణ విషయంలో తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. అయితే రేపు బండ్లగూడ జాగీర్ వార్డ్ ఆఫీసులో జరగాల్సిన భూసేకరణ సమావేశం తాత్కాలికంగా వాయిదా రైట్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ కిరణ్, చెప్పండి. ఇటు టీ న్యూస్ వరుస కథనాలతో అయితే గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గింది రేవంత్ సర్కార్. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఏదైతే మూసి సుందరీకరణలో భాగంగా గాంధీ సరోవర్ పేరుతో దాదాపు 5,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ ను, ఒక గాంధీ విగ్రహాన్ని పెట్టాలని కూడా ఇప్పటికే కొంతమంది అపార్ట్మెంట్ వాసులకు కావచ్చు, భూ నిర్వాసితులకు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఇన్నేళ్లుగా ఉంటున్నటువంటి తమను వెంటనే ఆ భూములు అప్పగించి ఇటు అపార్ట్మెంట్లు ఇటు ఫ్లాట్లు కూడా అప్పగించి వెళ్లిపోవాలంటూ చెప్పిన అంశం పైన నోటీసులు అందుకోవడంతో తీవ్ర ఆవేదన చెందినటువంటి అపార్ట్మెంట్ వాసులతో పాటు ఇటు ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా ఆందోళన చెందారు. అయితే నిన్నటి నుంచి కూడా మనం వరుస కథనాలు కొనసాగించాము. దీనిపై రేవంత్ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా కాసేపటి క్రితమే ఆర్టీలో రేపు ఏదైతే ప్రధానంగా బండ్లగూడ జాగీర్ వార్డ్ ఆఫీస్ లో కూడా ఈ అపార్ట్మెంట్ వాసులు కాలనీ వాసులతో కూడా ఒక ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి దాదాపు సోషల్ మీడియాతో పాటు ఇటు టీవీస్ కూడా వరుస కథనాలు నడిపించింది. మిగతా ఏ ఛానల్ కూడా ఈ అంశంలో కూడా కనీసం పట్టనటువంటి పరిస్థితి కనిపించింది. ప్రజల గోడు వినిపించినటువంటి టీవీస్ కథనాలకు రేవంత్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గినట్టుగా కాసేపటి క్రితమే ఇటు ఆర్టీఓ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తాత్కాలికంగా రేపు జరిగేటువంటి సమావేశాన్ని వాయిదా వేస్తున్నాము, అంతేకాకుండా మరొక సమావేశం ఎప్పుడు నిర్వహిస్తామనేది మరోసారి తెలియజేస్తామంటూ కూడా చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఈ అంశంలో ప్రజా వ్యతిరేకత రావడంతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెడ్డ పేర్లా ఇది ఒక ఉండటంతో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆవేదన చెందినటువంటి పరిస్థితులు కనిపించాయి. అందుకే ఈ అంశంలో వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్లకు ఖచ్చితంగా ఒక భరోసానిచ్చే విధంగా కావచ్చు, లేదంటే ప్రజల గోడు వినిపించేందుకు కూడా టీ న్యూస్ మరొకసారి ముందడుగు వేస్తుందనే చెప్పొచ్చు. ఖచ్చితంగా నిన్న మనం ఒక దాదాపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేశాము. అందులో చాలా మంది వృద్ధులు కావచ్చు, రిటైర్డ్ ఆర్మీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఉన్నారు. అయితే మహిళలు కూడా చాలా మంది కంటతడి పెట్టినటువంటి పరిస్థితి. రిటైర్ అయినటువంటి ఈ తరుణంలో తమను ఉన్న ఫలంగా రోడ్లపైన పడేస్తామని చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు జాబులు చేసేటువంటి వాళ్ళంతా విదేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏదో రిటైర్ అయిన సమయంలో కొంత ప్రశాంతంగా ఉండాల్సినటువంటి సమయంలో మమ్మల్ని రోడ్డు పైన పడేశారంటూ కూడా ఆవేదన చెందారు. అయితే మరికొంతమంది కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో లోన్లు కూడా ఇప్పుడిప్పుడే పూర్తవుతున్నాయి. లోన్లు పూర్తయ్యాని అనుకున్న సమయంలోనే మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి తమను కూల్చివేయటం ఎంతవరకు సమంజసమంటూ కూడా వాళ్ళు ప్రశ్నించారు. ఇలాంటి అంశాలన్నీ పూర్తిగా వాళ్ళ తరపున వాళ్ళ గళాన్ని ప్రభుత్వానికి వినిపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి భాగంగా పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ప్రస్తుతం వెనక్కి తగ్గింది. రేపు జరిగేటువంటి సమావేశాన్ని అయితే వాయిదా వేసుకుంది. ఆల్ రైట్ కిరణ్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.